నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. ఈ నెల 21వ తేదీ అత్యంత మహిమాన్వితమైన రోజు అని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ రోజునే సోమవారం, పైగా సూర్యగ్రహణం, అందులోనూ అమావాస్య. ఈ రోజుని సోమవతి అమావాస్య అని అంటారు. ఈ రోజు మహాశివరాత్రి కంటే అత్యుత్తమమైన రోజు అని శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఈ రోజు గురించి ముక్కోటి దేవతలు, గ్రహ దిక్పాలకులైన నవగ్రహాలు, సప్త ఋషులు అందరూ ఎదురు చూసే రోజు అని తాళపత్ర గ్రంథాల సైతం తెలియచేస్తున్నాయి. శ్రావణ మాసంతో కూడిన సోమవతి అమావాస్య సూర్యగ్రహణం ఎంతో పవిత్రమైన దినం. అందుకే దీనికోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు శివుణ్ణి అభిషేకించి లింగార్చన చేస్తారు. ఎందుకంటే ఈ రోజు సకల శక్తులు, అష్టదిక్పాలకులు, సకల భూత శక్తులు ఆ లింగరూపుడైన శివుడిలో కొలువై ఉంటాయట. అందుకే మనం తెలిసి చేసిన, తెలియక చేసిన తప్పులు, పాపాలు ఏమైనా ఉంటే ఈ రోజున హరించుకుపోతాయి. ఈ రోజు మహాలింగార్చన, మహాపాశుపత హోమం చేస్తే ఈ రోజు లభించే పుణ్యం అనేది మన ఖాతాలోకి వచ్చేస్తుంది అని పండితులు భరోసా ఇస్తున్నారు. ఈ రోజు పూజంతా పూర్తయిన తరువాత అక్షింతలు తీసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఇలా అనాలి: అనేన మయాకృతేన సమస్త పూజా ఫలం శ్రీ గణపతి దేవతార్పణమస్తు అంటూ స్వామివారి పాదాల వద్ద వదిలేయాలి. ఇలా చేస్తే మీ పుణ్యం అనేది మీ ఖాతాలోకి వచ్చేస్తుంది. అంతేకాకుండా శ్రావణ సోమవారంతో కూడినటువంటి అమావాస్య రోజున విశేషంగా గ్రహణం కూడా ఉంది. గ్రహణం ఉన్నప్పుడు చేసేటటువంటి ప్రతి మంత్రానికి, ప్రతి పూజకి కోటి రెట్లు ఎక్కువ ఫలితం వస్తుంది. అందుకే ఈ రోజు అంత అద్భుతమైనటువంటి రోజు. అదే గ్రహణం రోజున చాలా దేవాలయాలు మూసివేస్తారు. కానీ కాళహస్తిలో ఉన్నటువంటి శివాలయాన్ని మాత్రం మూసివేయరు. అఖండమైనటువంటి పూజలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ సర్పానికి స్వామివారు మోక్షం ఇచ్చారు. కాబట్టి గ్రహణం రోజున అక్కడ పూజలు చేయటానికి అవకాశం కలుగుతుంది. అయితే మనం ఒక మంచి ప్రదేశంలో కానీ, ఓ పుణ్యక్షేత్రంలో కానీ, లేకపోతే ఇంట్లో గాని ఈ మహాశివలింగార్చన, మహాపాశుపత హోమం చేసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అసలు సోమవారం నాడు అమావాస్య తిథి వస్తే సోమవతి అమావాస్య అని ఎందుకు అంటారు? ఇప్పుడు మనం తెలుసుకుందాం. దక్ష ప్రజాపతికి సతీదేవి అనే కుమార్తె ఉండేది. ఆమె శివుణ్ణి ప్రేమించి దక్ష ప్రజాపతికి ఇష్టం లేకుండా వివాహం చేసుకుంది. ఒకరోజు దక్ష ప్రజాపతి యజ్ఞం మొదలు పెట్టదలిచి అందరి దేవుళ్లను, దేవతలను ఆహ్వానిస్తాడు. కాని శివుణ్ణి, సతీదేవిని మాత్రం ఆహ్వానించడు. కాని సతీదేవికి తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ వల్ల వారు యజ్ఞానికి ఆహ్వానించకపోయినా వెళదాము అని శివుణ్ణి కోరగా శివుడు నేను రాను, నువ్వు వెళ్ళు అని చెప్పాడు. సతీదేవి యజ్ఞం దగ్గరకు వెళ్లగానే దేవతలందరి ముందు దక్షుడు ఆమెను, శివుణ్ణి దుర్భాషలాడతాడు. సతీదేవికి కోపం వచ్చి వారిని అవమానించారని అగ్నిలో ప్రవేశించి శరీరం విడిచిపెట్టింది. దానితో శివుడు ఆగ్రహించి ఆయన తల నుండి ఒక జటాజూటాన్ని పెరికి నేల మీద కొట్టాడు. ఆ జటాజూటంలోంచి ఒక మహావీరుడు పుట్టుకొచ్చాడు. ఆయనే 1000 చేతులతో, భయంకరమైన ముఖాలతో, అపూర్వమైన కోరలతో భీకరాకారుడై వీరభద్రుడు భద్రకాళీ సమేతంగా ఉదయించి శివాజ్ఞతో దక్షుడి యాగాన్ని నాశనం చేశాడు. ఆ యాగంలో ఉన్న చంద్రుణ్ణి చూసి, ఏరా చంద్ర, ఏమాత్రం కృతజ్ఞత లేకుండా శివుడు లేకుండా చేస్తున్న యజ్ఞంలో కూర్చుని పరమాన్నం తిందామనుకున్నావా అని వెంటనే చండీశ్వరుడు ఒక్క తొక్కు తొక్కి చంద్రుని యొక్క శరీరం విరక్కొట్టి పారేశాడు. అక్కడ ఉన్న యముడి ఎముకలను విరక్కొడతాడు, ఇంద్రుణ్ణి తొక్కేస్తాడు. ఇలా అక్కడ ఉన్న వారందరినీ శిక్షిస్తూ ఉంటాడు వీరభద్రుడు. అప్పుడు వాళ్ళందరూ పారిపోయి విష్ణుమూర్తిని శరణు వేడగా విష్ణుమూర్తి, మీరు దైవదూషణ జరుగుతున్నప్పుడు అక్కడ ఉండి అడ్డుకోకపోవటం అనేది చాలా పెద్ద తప్పు అని చెప్పి దీనికి ఒక్కటే మార్గం, వెళ్లి శివుణ్ణే శరణు వేయడమని చెప్తాడు. అప్పుడు వాళ్ళందరూ మా పొరపాటుని క్షమించి మమ్మల్ని మీ గణాల నుండి రక్షించండి, మళ్లీ మాకు మా ఆరోగ్యాన్ని ప్రసాదించండి అని వేడుకున్నారు. అప్పుడు శివుడు జాలిపడి సోమవారం నాడు అమావాస్య కలిసి వస్తే దానికి సోమవతి అమావాస్య అని అంటారు. ఆ రోజు ఉదయం రాహుకాలంలో నా లింగానికి అభిషేకం చేస్తే మీకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అని అన్నాడు. సాధారణంగా సోమవారం నాడు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. ఆ రాహుకాలంలో శివలింగానికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేయగానే వారికి వెంటనే ఆరోగ్యం వచ్చింది.
అప్పుడు శివుడికి నమస్కరించి సోమవతి అమావాస్య నాడు అభిషేకం చేసిన వెంటనే ఆరోగ్యం ఇచ్చిన ఈ పర్వదినం భవిష్యత్తులో సోమవతి అమావాస్యగా ప్రసిద్ధి పొందుగాక అని అన్నారు. అందుకని అందరూ ఈ కథను అమావాస్య కలిసొచ్చిన సోమవారం నాడు వినాలి, శివుడికి అభిషేకించాలి. ఇలా చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఈ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదములు.